అనంతపురం జిల్లా హనీ ట్రాప్ కేసులో లేడీ డాన్ రంగమ్మను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. 10 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళను ఎరగా వేసి అమాయకుల నుంచి 2 కోట్లు వసూలు చేసింది హనీ ట్రాప్ ముఠా. కీచక గ్యాంగ్కు సహకరించిన రాప్తాడు సిఐ శ్రీహర్ష, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ను బదిలీ చేశారు. మరో 8 మంది కానిస్టేబుళ్ల పాత్రపై విచారణ చేపట్టారు పోలీసులు. హనీ ట్రాప్ ముఠాకు నేరుగానే పోలీసులు సహకరించినట్టుగా విచారణలో ఉన్నతాధికారులు గుర్తించారు. బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సుతో పోస్టింగ్ తెచ్చుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పోలీసు అధికారులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టోటల్ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ పోలీసులు ఉండడం దురదృష్టకరం. నిజంగా వీళ్ళు సిఫార్సుల మీద వచ్చి ఈ రకమైన హనీ ట్రాప్లని ప్రోత్సహిస్తూ డబ్బులు దోచుకోవడం నిజంగా విస్మయం కలిగిస్తోంది. శివారెడ్డి, ఏం చెప్తున్నారు ఉన్నతాధికారులు? అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంటుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారితో అత్యంత కఠినంగా వ్యవహరించాలి. అయితే అసాంఘిక శక్తులను స్వయంగా పోలీసు అధికారులు ప్రోత్సహించడం బాధాకరమైన విషయంగానే చెప్పాలి. అనంతపురం నగరంలో, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఇట్లాంటి పరిస్థితుల్లో చోటు చేసుకోవడం ప్రజల్ని విస్మయానికి గురి చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. హనీ ట్రాప్ ఏదైతే మహిళల్ని ఎరగా వేసి న్యూడ్ ఫోటోలు, న్యూడ్ వీడియోలతో అనంతరం బ్లాక్ మెయిల్ చేయడం, అదేవిధంగా ఆ ముఠాకి సాక్షాత్తు కొందరు సిఐలు, ఎస్ఐలు, అదేవిధంగా కానిస్టేబుల్ సహకరించిన ఆ విషయం పూర్తి స్థాయిలో విస్మయం గురి చేస్తుంది. ఇప్పటికే అనంతపురం నగరంలో పనిచేస్తున్నటువంటి 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ను వీఆర్ కు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా రాప్తాడు సిఐ శ్రీహర్షను బదిలీ చేయడం జరిగింది. మరొక సిఐ పాత్ర ఉందంటున్నారు. అదేవిధంగా మరొక 10 నుంచి 12 మంది కానిస్టేబుల్ ప్రమేయం కూడా ఉందని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఎవరెవరు ప్రమేయం ఉంది, ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం జరుగుతున్న దానిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటిదాకా సమాచారం ప్రకారం దాదాపుగా 2 కోట్ల రూపాయలు వివిధ వర్గాల ప్రజల నుంచి వసూలు చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకటి ఎవరైతే బలహీనతలు కావచ్చు, లేకపోతే ప్రేమ కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, వారిని మోసం చేసి అమ్మాయిలను, మహిళలను ఎరగా వేసి వారిని పూర్తి స్థాయిలో బ్లాక్ మెయిల్ చేసి సుమారుగా 2 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో స్పందించకపోవడం, అదేవిధంగా ఎవరైతే ఫిర్యాదు చేశారో వారినే బెదిరించి వెనక్కి పంపడం ద్వారా సీఎంలు ముఠాకు సహకరించాలన్న ఆరోపణలు అయితే చాలా ప్రస్ఫుటంగా వినిపిస్తున్నాయి. ఈ మొత్తం ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఓకే శివారెడ్డి.